Christmas. Merry Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. యేసు ప్రభు మన కోసం పుట్టాడు. 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 యేసు క్రీస్తు లోకరక్షకుడు. యేసు క్రీస్తు లోకరక్షకుడు. యేసు లోకరక్షకుడు. యేసు లోకరక్షకుడు. యేసు లోకరక్షకుడు. యేసు లోకరక్షకుడు. హల్లెలూయా హల్లెలూయా. చెప్పే కదా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మన పితరుడైన ఆది మానవుడైన ఆదాము ద్వారా ఆజ్ఞాతికమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ప్రతి మనిషి మరణం చేతిలో ఒకనాడు చిక్కిపోతూ ఉన్నాడు. ప్రతి మానవుడు యవనులైతే వృద్ధులైతేమి బాలులైతేమి అందరూ మరి చనిపోతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిపోయేది ఎక్కడికో ఒక తూరైన ఆలోచన చేసావా? ఈ శరీరం నిడిచిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం పరిశీలించి చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక మరి ఇదేదో ఒక మతమో ఇదేదో ఒక కులమో ఒక వర్గమో కాదండి. మేము ఒక మార్గాన్ని చూపించడానికే మీ గ్రామంలోకి వచ్చాం. పరిశుద్ధ బైబిల్ అంటున్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, వస్త్రదానము, అన్నదానము, రక్తదానము చేస్తూ ఉన్నాడు. దాన ధర్మాల ద్వారా మానవుల యొక్క ఆత్మ మోక్షానికి చేర్చబడుతుందా? ఈ శరీరాన్ని ఇడిచిన తర్వాత ఆత్మగా ఎక్కడికి వెళుతుందో ఒక్క తూరైనా పరిశీలించినావా? తక్కువ దిక్కులో గాలిలో గలిచిపోయింది, మట్టిలో గలిచిపోయింది అనుకుంటున్నామండి. ఈ ఆత్మ శరీరాన్ని ఇడిచిన తర్వాత ఆత్మకు మరణము లేదు. అది ఆరణ అగ్ని గంధకములతో మండే గుండం పాతాళానికన్నా వెళ్ళాలి, లేకుంటే మోక్షం అనే పరలోకం అన్నా వెళ్ళాలి. మోక్షానికి పోవాలంటే మన అతిక్రమ క్రియలు మనకును దేవునికును అడ్డంగా ఉన్నాయి. మన దోషాలు మనల్ని మోక్షానికి పోనీయకుండా అడ్డగిస్తూ ఉన్నాయి. అయితే మన దోషాలు ఎలా పోతాయి? దోషం అంటే ఏమిటి? పాపం వల్ల వచ్చే జీతము మరణమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మానవుడు పాపంలోనే పుట్టి పాపంలోనే మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతామని పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటున్నది. మరి మానవుని యొక్క దోషం పోవాలంటే ఏం చేయాలి? మానవుని సొంత ప్రయత్నాల ద్వారా ఏమాత్రం మానవుని యొక్క దోషము పోదు. మరి గ్రంథాలు మనం పరిశీలించి చూసినట్లయితే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని గ్రంథాలు తేటగా తెలియపరుస్తూ ఉన్నాయి. అది ఎలాంటి రక్తమై ఉండాలి? ఏ పాపం లేని రక్తమై ఉండాలి. అయితే ఏ భేదమునే లేదు, అందరూ పాపం చేసిన వారే. మరి పాపంలో ఉన్న వ్యక్తిని విడిపించడానికి పాపం లేని మనిషి కావాలి గనక పాపం లేని రక్తము చిందించబడాలి. దైవపుత్రుండు మనుజుండు అయినందున శ్రీయేసుండు జన్మించరేయిలో, శ్రీయేసుండు జన్మించరేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. శ్రీయేసుండు జన్మించరేయిలో, శ్రీయేసుండు జన్మించరేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. వినండి వినండి శుభవార్త, హ్యాపీ క్రిస్మస్. కనండి కనండి యేసు జననం, మేరీ క్రిస్మస్. బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో వెలిగింది దివ్య జ్యోతి. ఇది రక్షణ జ్యోతి, ఇది రక్షణ జ్యోతి. వినండి వినండి శుభవార్త, హ్యాపీ క్రిస్మస్. కనండి కనండి యేసు జననం, మేరీ క్రిస్మస్.
జ్యోతి ఇది రక్షణ జ్యోతి ఇది రక్షణ జ్యోతి తూర్పు దిక్కున ఒక చుక్క పుట్టెనే గగన దూతలు గానం పాడెనే తూర్పు దిక్కున ఒక చుక్క పుట్టెనే గగన దూతలు గానం పాడెనే జ్ఞానులు వచ్చారు కనుకలు ఇచ్చారు గొల్లలు వచ్చారు దండలు పెట్టారు వినండి వినండి శుభవార్త హ్యాపీ క్రిస్మస్ కనండి కనండి యేసు జననం మేరీ క్రిస్మస్ బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో వెలిగింది దివ్య జ్యోతి ఇది రక్షణ జ్యోతి ఇది రక్షణ జ్యోతి సంబరాల క్రిస్మస్ సంతోషాల క్రిస్మస్ మనందరికీ వచ్చింది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చిన్ని చిన్ని గుండెలో ప్రేమ నిండెనే చికటి జీవితంలో వెలుగు నింపే పాపం తుంచాడు శాపం పాపాడు మనిషి కోసం దేవుడే వచ్చాడు హల్లెలూయా పాడేద్దాం యేసయ్యా పుట్టిన పండుగ చేసేద్దాం ఓయ్ ఓయ్ వినండి వినండి శుభవార్త హ్యాపీ క్రిస్మస్ కనండి కనండి యేసు జననం మేరీ క్రిస్మస్ బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో వెలిగింది దివ్య జ్యోతి ఇది రక్షణ జ్యోతి ఇది రక్షణ జ్యోతి వినండి వినండి శుభవార్త హ్యాపీ క్రిస్మస్ కనండి కనండి యేసు జననం మేరీ క్రిస్మస్ బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో వెలిగింది దివ్య జ్యోతి ఇది రక్షణ జ్యోతి మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఆనంగిలోన వింత తార వెలిసే ఈ నేల చీకటంతా పారిపోయే ఆనింగిలోన వింత తార వెలసే ఈ నేల చీకటంత పారిపోయే బెత్లెహేము పురములోన బాలుడేసు జన్మించినాడే దూతలంతా కొత్త పాట పాడే పరలోకమంతా పరవశించిపోయే పరిశుద్ధుడు పుట్టాడని పాపిని కరుణించాడని ప్రభు యేసే రాజని పరమును వీడొచ్చాడని పరిశుద్ధుడు పుట్టాడని పాపిని కరుణించాడని ప్రభు యేసే రాజని పరమును వీడొచ్చాడని ఆనంగిలోన వింత తార వెలిసే ఈ నేల చీకటంతా పారిపోయే ఆనంగిలోన వింత తార వెలిసే ఈ నేల చీకటంతా పారిపోయే దేవాది దేవుడే దీనుడై కన్య మరియ
చేసేనే పశుల బాటలో ప్రభువునే భక్తితో పరవశించి పూజించేనే పరిశుద్ధుడు పుట్టాడని పాపిని కరుణించాడని ప్రభు యేసే రాజని పరమును విడి వచ్చాడని పరిశుద్ధుడు పుట్టాడని పాపిని కరుణించాడని ప్రభు యేసే రాజని పరమును విడి వచ్చాడని ఆ నింగిలోన వింత తార వెలిసే ఈ నేల చీకటంతా పారిపోయే ఆ నింగిలోన వింత తార వెలిసే ఈ నేల చీకటంతా పారిపోయే పరలోక సైన్య సమూహమే స్తోత్ర గానము చేసిరే ప్రజలందరికీ సమాధానమే కలుగును గాకని పాడరే తూర్పు దిక్కు చుక్క చూసిరే అజ్ఞానులే బెత్లెహేము తరలి వచ్చేనే బాలయేసు పాద చెంతనే బంగారమే సామ్రాణి బోళమిచ్చేనే పరిశుద్ధుడు పుట్టాడని పాపిని కరుణించాడని ప్రభు యేసే రాజని పరమును విడి వచ్చాడని పరిశుద్ధుడు పుట్టాడని పాపిని కరుణించాడని ప్రభు యేసే రాజని పరమును విడి వచ్చాడని ఆ నింగిలోన వింత తార వెలిసే ఈ నేల చీకటంత పారిపోయే ఆ నింగిలోన వింత తార వెలిసే ఈ నేల చీకటంతా పారిపోయే బెత్లెహేము పురములోన బాలుడేసు జన్మించినాడే దూతలంతా కృత పాట పాడే పరలోకమంతా పరవశించిపోయే పరిశుద్ధుడు పుట్టాడని పాపిని కరుణించాడని ప్రభు యేసే రాజని పరమును వీడొచ్చాడని పరిశుద్ధుడు పుట్టాడని పాపిని కరుణించాడని ప్రభు యేసే రాజని పరమును విడి వచ్చాడని పరిశుద్ధుడు పుట్టాడని పాపిని కరుణించాడని ప్రభు యేసే రాజని పరమును విడి వచ్చాడని వెలుగై దిగి వచ్చే ప్రభు యేసు జన్మించే ఇలా సూర్యుడు నీకోసం వచ్చాడు వెలిగించవచ్చాడు సూర్యుడు రాజాది రాజుగా లోకాన జ్యోతిగా పుట్టాడు నా యేసయ్యా కనులారా చూడగా రారండి వేడగా వచ్చాడు నా మెస్సయ్యా దేవాది దేవుడే ఈనాడే దీనుడై పుట్టాడు నీ కోసమే ఈ గొప్ప కానుక సంతోష వేడుక చెయ్యాలి ఆర్భాటమే నిన్ను కాపాడగా ప్రేమ చూపించగా మన ప్రభు యేసు ఉదయించెనే నిన్ను రక్షించ
స్తుతించగా ఇలా దీవించగా ఈ పుడమందు జనించి God's gift of endless love. Angels in the night, shining with delight, filling the world below with gentle holy light. They guide us to the manger where Christ our Savior lay. క్రీస్తు పుట్టుక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. తాను సృజించిన పడి పాపంలో పడి దేవుడు అనుగ్రహించు రక్షణకు దూరము కాగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన తన ప్రియ పుత్రుని పాప పరిహారార్థ బలిగా ఈ లోకమునకు పంపించారు. ఆయనే యేసు క్రీస్తు. సంతోషాలే పొంగేనండి హలసా దారి